సభాయ నమః. ఓం గం గణపతయే నమః. జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. 2 విషయాలు గంభీరమైనటువంటివి తెలుసుకున్నాము. 1 మానవ సంబంధాలు, 2 భయం. మానవ సంబంధాలు దీనిపైన ముడిపడి ఉంటాయి? నా యొక్క నిజాయితీ, సానుకూలత పైన, ప్రేమ, సేవ పైన ఆధారపడి ఉంటాయి అన్నమాట. వాటిని ఎప్పుడైతే పాలిస్తామో, లాలిస్తామో, పోషిస్తామో అప్పుడు చక్కగా ఉంటుందన్నమాట. పనికి రాకుండా దానికి అబద్ధాలు చెప్పి తల మీదేసుకొని అది తెలిసినోడు అట్లా ఇట్లా అని చెప్పి దానికి ఎన్నో ఒక తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ఒప్పుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. దానికి సమర్థించుకొని ఇంకో తప్పు 10 తప్పులు చేసి అప్పుడు కూడా నేనే కరెక్టు అని వాదిస్తారు. పిడివాదం అనమాట. అది ఉంటే ఎట్లా ఉంటుంది మానవ సంబంధాలు చూసుకోండి. ఇంకా భయము లెక్కలు రాలేదు, నాకు లెక్క కష్టము, ఏం చేయాలా? దాన్నే అభ్యాసం కోసం విద్య, ప్రాక్టీస్ అన్నారన్నమాట. ఎప్పుడైతే యాక్షన్ చేస్తావో దాన్ని క్యూర్ అవుతుందన్నమాట. తెలుసుకుంటావు, ఫియర్ పోతుందన్నమాట. భయానికి పోయేది ఒకటే కారణం అనమాట. కాబట్టి మనం ఎప్పుడైతే పదే దాన్ని ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఎక్కడైతే సంపాదించాలో, ఎక్కడైతే విజ్ఞానం లేదో దాన్ని పదే వల్లెవేసి దాన్ని ఇంకా నీకు చక్కగా ఇదవుతుందన్నమాట. కాబట్టి ఆ భయం అనేది ధైర్యానికి ఆనుకొని ఉంటుంది. ధైర్యం లేకపోవడం కాదు. ధైర్యం అంటే భయాన్ని అధిగమించి ముందుకు పోవడమే భయం. ఫియర్నెస్ అని అనమాట. అది అందరూ గ్రహించి చక్కగా జీవిస్తారని, మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటారని విశ్వసిస్తున్నాను. ఆచార్య రామచంద్రజీ, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదేవ్.